రైలరారా ఏమని కాళ్ళు చచ్చిపడిపోయా? బంగారాజు ఇల్లు ఎక్కడ? ఆడికి నాకు మాటలు లేవు, వాడి గురించి నన్ను అడక్క. పోనీ రేయ్, బంగారాజు ఇల్లు ఎక్కడ్రా? నాకెలా తెలుస్తుంది? ఏంట్రా వీళ్ళంతా? ఏం ఊర్రా ఇది? ఎక్కువారిపల్లి అండి. బంగారాజు కావాలండి. నీకు తెలుసా? మా ఇంటి పక్కనండి. మీ ఇల్లు ఎక్కడ? దిగితే చెప్తా. దిగా చెప్పు. నువ్వు దిగితే చెప్తాను లేదు, నేను తాగింది దిగితే చెప్తా అన్నా. చెప్పరా. తాగితే నా ఇల్లే నాకు గుర్తురాదు, నీకేం చెప్తాను. ఏంట్రా? ఈడెవడో నేను తాగిన దిగిపోయినా కొడుతున్నాడు. అసలే మన ఊరు చెట్టు పేరుంది. ఇలా కొత్తగా మన ఊరు వచ్చే వాళ్ళకి తిక్క తిక్క సమాధానాలు చెప్తే మన గురించి ఏమనుకుంటారు? అసలే అసలు వాళ్ళే. ఇప్పుడు చెప్పండి సార్, మీకేం కావాలి? బంగారాజు ఇల్లు ఎక్కడ? ఎక్కడో ఎక్కడో వచ్చినా ఎక్కడో. మీ అందరికి పిచ్చా? తిక్కను తట్టుకుంటాం, పిచ్చనవో పగిలిపోతే అంతే. రాయలసీమలో పౌరుషం ఉండొచ్చు, గోదావరి జిల్లా వాళ్ళకి ఎక్కడైనా ఉండొచ్చు, మా ఊరు తిక్క ఉండకూడదా? బంగారాజు ఇల్లు ఎక్కడో చెప్తే 1000 ఇస్తా. 677 అప్పు తీస్తే చూద్దా. ఇది 1000రా? 677 ఇస్తే చెప్తా. అటు వెళ్తే 10,000 అప్పు, ఇటు వెళ్తే 1,00,000. నాది 677. చిల్లరి బండ్రా. బంగారాజు ఎక్కడున్నాడు చూపించు. బంగారాజును చూపించను. ఆడి జేబులో ఫోన్ ఇటీరా. అబ్బో తగ్గించేసుకుంటున్నాడేంటో. ఇటీ. హలో రే మంగబాబు. ఆడేవాడు నీ బాబా? ఈ ఫోన్ మంగబాబుదేనా? కాదు, నోకియాది. రే మంగబాబు ఎక్కడ్రా? నిచ్చినేస్తే ఆడేంట్రా, ఎవడైనా ఎక్కుతాడు. ఇది 9849013299 ఉండి చూచోతా. 9848023598. నా నెంబర్ రా. ఏమో మరి ఇక్కడ అదే చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నా నీకు తెలుస్తుందా? నువ్వేం అడుగుతున్నావు నీకే తెలియకపోతే నేనేం చెప్తున్నా నాకంటే తెలుస్తుంది భయ్యా. నీకేమో పిచ్చనో ఎవరో. తిక్కను తట్టుకుంటా, పిచ్చనవో పగిలిపోతే. తమ్ముంటే ఎట్లా చెప్పరా? అక్కడే ఉండు, వస్తున్నా వస్తున్నా ఉండు. ఆగాలు. అరే ఉన్నదమ్మ ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఎలా? దొబ్బేశాడు. అన్నా మన మంగబాబు ఫోన్ చేస్తే ఎవడో తిక్క తిక్క మాట్లాడుతున్నా అన్న. నువ్వు వెళ్ళు, ఏమైందో నువ్వు చూసిరా. ఏదేమైనా వైట్ గార్డ్ నాన్న ఇక్కడ ఉండాలి. అలాగే అన్న. బండి చూస్తున్నావా? సినిమా చూస్తున్నానన్నా. పుట్టి కూడా ఒకటి తప్పించుకుందరా. ఏం చేయమంటావు? ఇంకా ఊరు దారి ఉన్నాడు, ఆయన గుర్తుపట్టి పట్టుకొచ్చారా తిక్కలో. ఉండు అన్న, ఒకసారి దిగానా. ఎందుకు దిగానయా? అరే ఎందుకు దిగు. నాకెప్పుడు మీలాంటి పిచ్చోళ్ళే దొరుకుతారేంటి? దిగా అన్న, ఒకసారి నడువనా. అన్నదా ఎక్కువ. పీస్ నా దగ్గరే ఉంది, వచ్చేస్తున్నాను అన్నయ్య. పీస్ అడుక్కు తింటున్నాను. నేను చాలా పెద్ద మనిషిని సార్. మా ఊర్లో నాకు చాలా పేరుంది సార్. మా ఊరికి వెళ్ళగానే మనీ ఆర్డర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంతకీ ఏ ఊరు మీది? ఒంగోలు. ఏంత తెక్కవారిపల్లి అంటానయా? మనం అటే పోతున్నాం, తీసుకెళ్దాంపా. విచ్చేసిన భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా మరి చెప్పులన్నీ బయట విడిచి రావాలండి. ఇక్కడ దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఏంటే అది? ఏం కావాలి మీకు? సోది మా పిల్లడు కనపడి చస్తుంటే మేము కనిపించట్లేదా? ఏం పేరు? దొరబాబు. దొరబాబు ఎప్పుడు ఎక్కడ కనపట్లేదు. అదే తూర్పు గోపురం దగ్గర, దక్షిణ గోపురం దగ్గర. మా ఊళ్ళో. మీ ఊళ్ళో?
ఎప్పటి నుంచి కనిపించట్లా? 12 ఏళ్ళ నుంచి. 12 నుంచి మీ ఊళ్ళో కనపట్లేదు. అవును, కనపట్లేదు. ఇంతకీ ఎవరయ్యా మీది? తిక్కవారిపల్లి. నీకన్నా పిచ్చా? తిక్కను తట్టుకుంటాం, పిచ్చన్నావో పగిలిపోద్దంతే. ఎవరికైనా తిక్కు ఉంటది, కానీ దానికి లెక్క ఉంటది. మాకు లెక్కలేనంత తిక్కు ఉంది. ముందు మైక్ లో చెప్పు. గుర్తులు ఏమైనా ఉన్నాయా? చూపించు. అబ్బా, ఏమైంది నీకు? పెద్ద చిన్న లేకుండా. అత్తయ్య, మీకేమైనా దెబ్బ తగిలిందా? ఎందుకే రుసరుసలు? నోర్ముయ్, నువ్వు నోర్ముయ్, నాకు మండిపోతుంది. నీకేమైంది? అమెరికా మొగుడు కోసం ఎన్నో కలలు కొన్నారు. మార్కెట్ లో మాస్ గడికి ఇచ్చిన ఎంగేజ్మెంట్ చేసేసారు. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఎక్కడెక్కడికో పిలుస్తున్నాడా? వాడిని పిలు. అరే, అతనంటే వయసులో చిన్నోడు. నువ్వు బాడీని బాగా పెంచావుగా, బుద్ధుడు దక్కర్లా. చెప్పచ్చుగా అతనికి. ముందు ఇతను చెప్పాలి బుద్ధి. ఇద్దరు కలిసి టార్చర్ చేస్తున్నారు. నువ్వు సిగ్గుపడకు. నువ్వు సిగ్గుపడితే నాకు చిరాకు. అలా మాట్లాడుతావేంటి శాండీ పాప? ఎలాగో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని మా వాడు. అరే, ఎంగేజ్మెంట్ అయిపోతే ఏమైనా చేయొచ్చా? అదే నా ప్రశ్న. ఏం చేయకూడదా? ఇది నా ప్రశ్న. ఏం చెయ్యాలి? అదే నా ప్రశ్న. ఇలా అడిగారు, బాగుంది. బామ్మ, మీకు తాతగారికి ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది? 6 నెలలు వచ్చుంటుంది. అబ్బబ్బబ్బా, 6 నెలలు దొరికిందా? ఈ గ్యాప్ లో ఏం చేశారు? ఏం చేస్తావు? నేను ఇంట్లో తొక్కుడు బిల్లు ఆడుకున్నాను. ఆయన ఏమో ఆడుకున్నాడో తెలియదు. బా, కలిసి గేమ్స్ ఏం ప్లాన్ చేయలేదా? ఏం చేస్తాం, మా ఊర్లోనే ఉన్నాను, ఆయన ఊర్లో ఆయన ఉన్నారు. అంటే డైరెక్ట్ గా పెళ్ళప్పుడు కలిసారా? అయ్యో, నేను తల ఉంచుకొని ఉన్నానయ్యా బాబు. నేను ఎక్కడ చూసా? అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ లోనే? ఫస్ట్ నైట్ ఏముంటాయా బాబు, అప్పుడు దీపాలే లేవు, చీకట్లో ఏం కనపడుతుంది? ఏం చేసావు బాబు, నాకే తెలీదు. లైఫ్ లో చాలా మిస్ అయిపోయారు బామ్మ. మిస్ అయ్యానా? ఏం మిస్ అయ్యానయ్యా? ఐస్ చల్లగా ఉన్నప్పుడు, వయసు వేడిగా ఉన్నప్పుడే రుచి చూడమన్నారు పెద్దలు. అవునా? అతను నిన్ను మాయ చేస్తున్నాడు. ఇదిగో ఇలా డిస్టర్బ్ చేస్తే నేను చెప్పను. అబ్బా, నువ్వు నోరు మూసుకోవే. ఏదో బాగా చెప్తున్నాడుగా, చెప్పని. నువ్వు చెప్పు బాబు. ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో ఉన్న గ్యాప్ లో అసలు అంత ప్లాన్ చేయొచ్చు తెలుసా? ఏం చెయ్యాలి? టిఫనా? స్వీటా? అబ్బో, ఫుల్ మీల్సా? ఒళ్ళంతా జలధరించిపోతుంది బాబు. బాగుంది కదా? చాలా బాగుంది. అయితే రేపు పిలిచిన ప్లేస్ కి రమ్మని చెప్పండి. వెళ్ళవే. ఏంటి వాడు ఎక్కడెక్కడికి పిలుస్తున్నాడో తెలుసా మీకు? ఎక్కడికో కాదు మావయ్య, రేపు ద్వారకా తిరుమల వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం వెళ్ళటం అలవాటు, అదే సార్ సంధ్యని కూడా తీసుకెళ్దామని. బామ్మ, కావాలంటే మీరు కూడా రావచ్చు. వస్తా వస్తా. బాబు వస్తే నేను కూడా వస్తాను. నేను వస్తా కాదు, ఆయన సంధ్యని పంపించాలి కదా. గుడికే కదమ్మా, వెళ్ళు. మీ దయ వలనే నా కొడుకు నాన్నకి తిరిగి వచ్చాడు. మీరందరూ ఏంటయ్యా? నువ్వు దొరికావు కదా అందుకని. ఇదేంటి, ఇక చాలా ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి కనపడకపోతే మా నాన్న మాత్రమే బాధపడుతున్నాడు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నా కోసం ఊరంతా పూజలు చేస్తున్నారు. అసలు మీ ప్రేమకి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? మీ నాన్న చేసిన రుణం తీర్చుకో చాలు. లేకపోతే నీ మీద ప్రేమ ఏంట్రా? మీ నాన్న చేసిన అప్పులు ఎలా వసూలు చేయాలో తెలియక వీళ్ళందరూ తలబట్టు సస్తంటే కరెక్ట్ టైంకి నువ్వు దిగావు. మా నాన్న అప్పు చేశాడా? అప్పు చేశాడా? 10 ఏళ్ల వరకు నేను పెంచడానికి ఎంత అప్పు అయిందో తెలుసా? దానికి వడ్డీ ఎంత అయిందో తెలుసా? నువ్వు మారిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నిన్ను ఎతకడానికి ఎంత అప్పు చేశాడో తెలుసా? దానికి వడ్డీ ఎంత అయిందో తెలుసా? నువ్వు కనిపించకుండా పోయావనే దుఃఖంతో పేపర్ తాగాడు. దానికి అప్పు ఎంత అయిందో తెలుసా? దానికి వడ్డీ ఎంత అయిందో తెలుసా? అయినా అసలు ఏం చూసాను కదా తప్పించారయ్యా? నిన్నే. నన్నా? అతను ఏం చెప్పాడో తెలుసా? బంగారం లాంటి నా కొడుకు వస్తాడని, నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తానని 3 లక్షలు తీసుకున్నాడు రా. నేను 4.5 లక్షలు ఇచ్చానా? కర్రీ నీలకంఠం, ఫాదర్ ఆఫ్ కర్రీ పుష్పావతి. రై, మీ అందరి మొత్తం అసలు వడ్డీలు ఎంతో చెప్పండి, నేను తీరుతాను. నా దొరబాబు నా కూతురు మెళ్ళలో తాళి కడతాడు. ఏమండి, అంత అప్పు తీర్చి అల్లుడిని చేసుకునేంత గొప్ప క్యారెక్టర్ కాదండి బాబు. క్యారెక్టర్ కోసం కాదు బాబు, కలర్ కోసం. మా వంశం మొత్తం మీద ఒక్క వైట్ బ్రెడ్ కూడా లేదు. లేత ఒంగోలు గిత్తలాగా ఆడిపోతున్నావు.
మా ఫ్యామిలీ ఫోటోలో నువ్వు కూడా ఉంటే ఒక్కసారి ఊహించుకో. బావగారు పెళ్లి ముహూర్తం మీరే ఖాయం చేసేయండి. ఇంకెందుకు లేటు 4 రోజులు పెట్టేద్దాం. నాకు ఇష్టం ఉండకర్లా. ఈ 4 రోజుల లోపల ఎవరెవరు ఎంత ఇచ్చారో వచ్చి తీసుకెళ్ళండి. బాబు రారా వచ్చి మీ బావగాళ్ళకి దండం పెట్టు. ఇంకా నా దొరబాబు ఈ పెళ్లితో నా దగ్గర ఉంటాడు. మాకు కలర్ లేకపోవచ్చురా, కానీ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు వాడు నా క్యారెక్టర్ మీద కొట్టాడు దెబ్బ. పట్టుకుంటామండి.